వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందామండి. V1, V2. V1 ప్రజెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ పాస్ట్. నేను కొంటాను, నేను కొన్నాను అయిపోయింది. నేను ఇస్తాను, నేను ఇచ్చాను. నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకున్నాను. ఇది మనం ప్రజెంట్ టెన్స్లో ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు సంబంధించింది తెలుస్తుంది. ఈ పాస్ట్ టెన్స్కి సంబంధించి మనం చేసిన పనులు, గతంలో చేసిన పనులకి తెలియజేస్తుందండి. అయితే ఇవి మనకి పరిపూర్ణంగా చక్కగా అర్థవంతంగా తెలియాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే వెర్బాన్స్ తెలియాలి, క్రియాపదాలు. V1 రైట్, వ్రాయు. రోట్, రాసను. రోట్ అనేది V2. ఈట్, తిను. ఏట్, తినెను. సి, చూచు. సా, చూచెను. గో, వెళ్ళు. వెంట్, వెళ్ళెను. బై, కొను. బాట్, కొనెను. కమ్, వచ్చు. కేమ్, వచ్చెను. సింగ్, పాడు. శాంగ్, పాడెను. కాల్, పిలుచు. కాల్డ్, పిలిచెను. గివ్, ఇచ్చు. గేవ్, ఇచ్చెను. కుక్, వండు. కుక్కుడు, వండెను. ప్లే, ఆడు. ప్లేయిడ్, ఆడెను. లెర్న్, నేర్చుకును. లెరెంట్, నేర్చుకునేను. అయితే ఈ V1తో మనం చాలా వాక్యాలు మనం గత వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు V2తో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందామండి. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ అన్ని ప్రొనౌన్స్ కూడా మనం ఉపయోగించి వాక్యాలుగా ఫ్రేమ్ చేసి చదువుకోవచ్చండి. ఉదాహరణకి ఐ రోట్, నేను రాశాను. ఐ రోట్, నేను రాశాను. ఐ ఏట్, నేను తిన్నాను. ఐ సా, నేను చూశాను. ఐ వెంట్, నేను వెళ్ళాను. అలాగే వి ఉపయోగించి వి బాట్, మేము కొన్నాము. వి బాట్, మేము కొన్నాము. వి కేమ్, మేము వచ్చాము. వి శాంగ్, మేము పాడాము. అలాగే హీ ఉపయోగించవచ్చు, షీ ఉపయోగించవచ్చు, దే ఉపయోగించవచ్చు. అన్ని ప్రణాళాలు ఉపయోగించవచ్చు అండి. హీ కాల్డ్, అతడు పిలిచాడు. హీ కాల్డ్, అతడు పిలిచాడు. హీ గేవ్, అతడు ఇచ్చాడు. హీ కుక్డ్, అతడు వండాడు. అలాగే షీ కుక్డ్, ఆమె వండింది. షీ ప్లేయిడ్, ఆమె ఆడింది. షీ లెరెంట్, ఆమె నేర్చుకున్నది. ఈ విధంగా పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చండి. అయితే ప్రతి ప్రణవం కూడా ఉపయోగించి సెంటెన్స్లుగా మనం ఫ్రేమ్ చేసి చదువుకోవచ్చండి. ఇక్కడ కొన్ని వాక్యాలు చూద్దాం. ఏట్, తినను. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. లేదా డే ఎగో అని కూడా అనొచ్చండి. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే, నేను నిన్న బిర్యానీ తిన్నాను. దే ప్లైడ్ క్రికెట్ లాస్ట్ వీక్. దే ప్లైడ్ క్రికెట్ లాస్ట్ వీక్ లేదా వీక్ ఎగో అని కూడా అనొచ్చు. వారు పోయిన వారం క్రికెట్ ఆడారు. పాస్ట్ టెన్స్ పెర్ఫామ్. ఎయిట్ పాస్ట్ టెన్స్ పెర్ఫామ్. హీ లెర్న్డ్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. అతడు పోయిన నెలలో ఇంగ్లీషు నేర్చుకున్నాడు. దాన్ని లాస్ట్ మంత్ అనేదాన్ని మంత్ ఎగో అని కూడా మనం అనొచ్చండి. షీ బాట్ గోల్డ్ బ్యాంగిల్స్ లాస్ట్ ఇయర్. షీ బాట్ గోల్డ్ బ్యాంగిల్స్ లాస్ట్ ఇయర్. ఆమె పోయిన సంవత్సరం బంగారపు గాజులు కొనుక్కున్నది. ఇక్కడ లెరెంట్. ఏట్, తినెను. V2. ప్లేయిడ్, ఆడెను. V2. లెరెంట్, నేర్చుకునేను. V2. బాట్, కొనెను. V2. ఈ రకంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుని
చదువుకోవచ్చండి. ఈ వాక్యాలు 4 రకాలుగా మనం రాయొచ్చండి. పాస్ట్ టెన్స్లో వాక్యాలు 4 రకాలుగా మనం రాయొచ్చు. ఎలాగా? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రగేటివ్ సెంటెన్స్. నేను రాశాను. ఐ రోట్, నేను రాశాను. ఐ ఏట్, నేను తిన్నాను. ఐ సా, నేను చూశాను. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ బాట్, నేను కొన్నాను. అదేవిధంగా అన్ని ప్రణామాలు కూడా ఉపయోగించుకొని మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇవే పాజిటివ్ సెంటెన్సెస్ అండి. నెక్స్ట్, నేను రాయలేదు అంటే నెగిటివ్ సెంటెన్స్. నేను రాయలేదు, నెగిటివ్ సెంటెన్స్. ఈ పాస్ట్ టెన్స్కి డిడ్ ఉపయోగించబడుతుందండి. డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్, ఇది ఫుల్ ఫామ్ అండి. డిడెంట్, ఇది షార్ట్ ఫామ్ అండి. I did not write, నేను రాయలేదు. I did not write, నేను రాయలేదు. I did not eat, నేను తినలేదు. I did not see, నేను చూడలేదు. I did not go, నేను వెళ్ళలేదు. అలాగే he did not go, అతడు వెళ్ళలేదు. పాస్ట్ టెన్స్లో వాక్యాలు 4 రకాలుగా మనం రాయొచ్చు. ఎలాగా? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రగేటివ్ సెంటెన్స్. నేను రాశాను. ఐ రోట్, నేను రాశాను. ఐ ఏట్, నేను తిన్నాను. ఐ సా, నేను చూశాను. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ బాట్, నేను కొన్నాను. అదేవిధంగా అన్ని ప్రణామాలు కూడా ఉపయోగించుకొని మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇవే పాజిటివ్ సెంటెన్సెస్ అండి. నెక్స్ట్, నేను రాయలేదు అంటే నెగిటివ్ సెంటెన్స్. నేను రాయలేదు, నెగిటివ్ సెంటెన్స్. ఈ పాస్ట్ టెన్స్కి డిడ్ ఉపయోగించబడుతుందండి. డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్, ఇది ఫుల్ ఫామ్ అండి. డిడెంట్, ఇది షార్ట్ ఫామ్ అండి. ఐ డిడ్ నాట్ రైట్, నేను రాయలేదు. ఐ డిడ్ నాట్ రైట్, నేను రాయలేదు. ఐ డిడ్ నాట్ ఈట్, నేను తినలేదు. ఐ డిడ్ నాట్ సీ, నేను చూడలేదు. ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు. అలాగే హీ డిడ్ నాట్ గో, అతడు వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ బై, అతడు కొనలేదు. హీ డిడ్ నాట్ కమ్, అతడు రాలేదు. ఇదే విధంగా అన్ని ప్రోనౌన్లు ఉపయోగించుకుని మనం చాలా ఎక్కువ సెంటెన్సెస్ నేర్చుకోవచ్చండి. తర్వాత ఇంట్రగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అయింది, నెగిటివ్ సెంటెన్స్ అయింది, ఇంట్రగేటివ్ సెంటెన్స్. డిడ్ ఐ రైట్, నేను రాశానా. డిడ్ ఐ రైట్, నేను రాశానా. డిడ్ ఐ ఈట్, నేను తిన్నానా. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. ఇదే విధంగా కింద వరకు అన్ని వేర్ ఫార్మ్స్ ఉపయోగించుకుని చదువుకున్నట్లయితే చాలా వాక్యాలు వస్తాయండి. డిడ్ హీ బై, అతడు కొన్నాడా. డిడ్ హీ బై, అతడు కొన్నాడా. డిడ్ హీ కమ్, అతను వచ్చాడా. డిడ్ హీ సింగ్, అతడు పాడాడా. డిడ్ షీ ప్లే,
ఆమె ఆడిందా? డిడ్ షీ కుక్? ఆమె వండిందా? డిడ్ షీ లెర్న్? ఆమె నేర్చుకున్నదా? ఇక్కడ చిన్న సందేహం వస్తుంది మీకు. ఇక్కడ రోట్ అని రావాలి కదా అని అనుమానం వస్తుంది. రోట్ అనే రావాలి, కానీ ఈ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ అండి. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ V1 రాయాలి. డిడ్ ఐ రైట్? నేను రాశానా? ఈ విధంగానండి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ ఐ రైట్? నేను రాయలేదా? డిడెంట్ ఐ ఈట్? నేను తినలేదా? డిడెంట్ ఐ సీ? నేను చూడలేదా? ఈ విధంగానండి. డిడెంట్ హీ బై? అతడు కొనలేదా? డిడెంట్ హీ కమ్? అతడు రాలేదా? డిడెంట్ హీ సింగ్? అతడు పాడలేదా? డిడెంట్ హీ ప్లే? అతడు ఆడలేదా? డిడెంట్ హీ కుక్? అతడు వండలేదా? డిడెంట్ హీ లెర్న్? అతడు నేర్చుకోలేదా? ఈ టేబుల్ని పరిశీలించండి. ఈ టేబుల్ ద్వారా 500 వాక్యాల వరకు మనం నేర్చుకోవచ్చండి. పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం చూద్దామండి. ఐ బాట్? నేను కొన్నాను. ఐ డిడ్ నాట్ బై? నేను కొనలేదు. డిడ్ ఐ బై? నేను కొన్నానా? డిడెంట్ ఐ బై? నేను కొనలేదా? అదేవిధంగా వి సోల్డ్? మేము అమ్మితిమి. వి సోల్డ్? మేము అమ్మితిమి. వి డిడెంట్ సెల్? మేము అమ్మలేదు. డిడ్ వి సెల్? మేము అమ్మామా? డిడెంట్ వి సెల్? మేము అమ్మలేదా? యు సా? మీరు చూశారు. యు డిడెంట్ సీ? మీరు చూడలేదు. డిడ్ యు సీ? మీరు చూశారా? డిడెంట్ యు సీ? మీరు చూడలేదా? అదేవిధంగా దే గేవ్? వారు ఇచ్చారు. దే డిడ్ నాట్ గివ్? వారు ఇవ్వలేదు. డిడ్ దే గివ్? వారు ఇచ్చారా? డిడెంట్ దే గివ్? వారు ఇవ్వలేదా? హీ ప్లేడ్? అతడు ఆడెను. హీ డిడ్ నాట్ ప్లే? అతడు ఆడలేదు. డిడ్ హీ ప్లే? అతడు ఆడాడా? డిడెంట్ హీ ప్లే? అతడు ఆడలేదా? షీ కుక్డ్? ఆమె వండెను. షీ డిడ్ నాట్ కుక్? ఆమె వండలేదు. డిడ్ షీ కుక్? ఆమె వండిందా? డిడెంట్ షీ కుక్? ఆమె వండలేదా? అయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడడం బాగా రావాలన్నట్లయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలు మనకు బాగా రావాలి. ఆ ప్రశ్నార్థక వాక్యాలు వచ్చినట్లయితే మనం ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.